సో హాయ్ గాయస్, నేనైతే ఈరోజు లండన్లోని ఈస్ట్ హ్యామ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. సో రీజన్ ఏంటంటే నేను ఏదైనా పని చేసే ముంగట టెంపుల్కి వెళ్ళడం నాకు అలవాటు. సో అట్లనే యూకేకి వచ్చిన కొత్తలో స్టార్టింగ్ పార్ట్ టైం కోసము దొరకనప్పుడు అట్లనే టెంపుల్కి వెళ్ళిన. సో నేనేం స్పెషల్గా నాకు అది కావాలి అని అడగను, జస్ట్ నేను చేసే ప్రయత్నంలో నాకు హెల్ప్ కావాలని అడుగుతా అంతే. సో సేమ్ అట్లనే ఇప్పుడు జనవరిలో నా అమెజాన్ కాంట్రాక్ట్ అయితే కంప్లీట్ కాబోతుంది. సో నెక్స్ట్ నా కాంట్రాక్ట్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ జాబు వెతకడమా లేదంటే ఎట్లాగో నాకు ఇప్పుడు ఆల్రెడీ 6 months అయిపోతుంది కోర్సు. నెక్స్ట్ సమ్మర్ ఇంటేక్లో కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్న్షిప్స్ దాని గురించి సో అట్లనే ఇంకా కొన్ని విషయస్ ఉన్నాయి. అది వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని నేను చేసే ప్రయత్నంలో నాకు హెల్ప్ కావాలని చెప్పి అడుగుదామని వెళ్తున్నాను. అంతే, అది స్టోరీ. ఈరోజు వ్లాగ్ కూడా అంతే. సో చూపిస్తా లండన్ ఈస్ట్ హ్యామ్ టెంపుల్ ఎలా ఉంటుంది, దర్శనము, టికెట్, టోకెన్స్, లడ్డు ప్రసాదము, కింద ఫుడ్ కూడా పెడతారు ఎవ్రీడే. సో అది అవన్నీ చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు టెంపరేచర్ అయితే 7 degrees ఉంది. ఇంకా తగ్గుతుందంట. స్నోఫాల్ కూడా ఉంది ఈరోజు. కాకపోతే మా ఏరియాలో స్నోఫాల్ లేదు, అది ఫస్ట్ టైం అంట. ఇంతకుముందు ఎప్పుడు డిసెంబర్లో స్నోఫాల్ పడకుండా లేదు మా ఏరియాలో. కానీ ఏమో ఈ ఇయర్ అంతా వింత జరుగుతుంది వరల్డ్ వైడ్ మొత్తము. సో దానివల్లనే ఈసారి కూడా ఇక్కడ మాకు స్నో లేదు. అండ్ ఇక్కడ నుంచి ఈస్ట్ హ్యామ్ వెళ్తాను. అక్కడ మా ఫ్రెండ్ వస్తాను, ఒక అమ్మాయి. సో నేను ఆ అమ్మాయి దర్శనం చేసుకుని, అమ్మాయి షిఫ్ట్కి వెళ్ళిపోతే నేను ఇంటికి వచ్చేస్తా. ఎందుకంటే నాకు ఈరోజు షిఫ్ట్ లేదు, నైట్ షిఫ్ట్ నాది అమెజాన్లో. అది స్టోరీ. ఇంకో 1 minute వస్తుంది EL1. ఇక్కడ నుంచి ఇల్ఫర్డ్ వెళ్ళి ఇల్ఫర్డ్ నుంచి ఈస్ట్ హ్యామ్ బస్ ఎక్కాలి. అండ్ టెంపుల్కి వెళ్ళడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన నేను. సో స్టార్టింగ్ కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత నాకు అదే అలవాటు అయిపోయింది. అండ్ రీసెంట్గా ఒక చిన్న అచీవ్మెంట్ కూడా వచ్చింది. ఏంటంటే నా వాచ్ టైం 100 hours దాటింది ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఈ ఛానల్ మానిటైజ్ కావడానికి 4000 hours రీచ్ కావాలంట. సో అది కూడా సూన్ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైలీ నేనేం పెద్ద ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు, కాకపోతే ఏంటంటే జస్ట్ నాకు కొంచెం ఇంట్రెస్ట్. కానీ ఇది నేను ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండాలి, ఐ మీన్ కోవిడ్ టైంలోనే. ఎందుకంటే నాకు అప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఉండే, ఆ టైం నేను యూజ్ చేసుకోలేదు. అండ్ ఇంకా లేట్ ఏం కాలేదు, కానీ ఇప్పటికే నేనైతే రియలైజ్ అయినాను. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసిన. అండ్ స్టార్ట్ చేసే ముందు కూడా కొంచెం డిస్కరేజ్మెంట్ ఫీల్ అయినా. కాకపోతే ఏంటంటే ఏమో చూద్దాము. స్టార్ట్ అయితే ఇది ఇల్ఫర్డ్ స్టేషన్ దగ్గర అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ నుండి 147 అనే బస్సు ఎక్కాలి. అది ఇంకో 2 minutesలో ఉన్నట్టుంది. అండ్ ఇల్ఫర్డ్ చాలా బాగుంటుంది అసలు. బిల్డింగ్స్ కానీ, అది అకామిడేషన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు జనాలు, అది ఒక్కటి తప్ప మిగతా అంతా. సో ఈస్ట్ హ్యామ్కి అయితే వచ్చేసిన, టెంపుల్ వచ్చింది. ఇది ఇప్పుడు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 minute వాక్ ఉంటుంది అంతే. అండ్ మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉందో. ఇదే ఈస్ట్ హ్యామ్ టెంపుల్. చాలా బాగుంటుంది లోపల, చూపిస్తాను. ఇక్కడ సిగ్నల్ పడ్డది. ఈ సిగ్నల్ ఇండియాలో పెడితే ఎవడన్నా పాటిస్తాడా? కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే చూడండి, కరెక్ట్ 10 seconds లోపల మనం వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు ట్రైన్స్. ఎంట్రీ ఉంటే వెళ్ళాలి లోపలికి.
జాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కక్కుర్తోలో లేపుకోపోయింది అనుకో 100 పౌండ్స్ బొక్క సింపుల్గా.
ఓపెన్ చేస్తారు అనుకుంటా. కుంకుమ పెట్టాలి. చిన్నగా వచ్చింది. ఏం కాదు లేదా, నాకు బొట్టు పెడితే బాగుంటుంది ఫేస్. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఫస్ట్ మాతో టెంపుల్ ఓపెనింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి ఏమన్నా కుక్ చేసుకొని తిని పడుకోవడమే అంతే. వెళ్తున్నామేంది రెడ్ సిగ్నల్లో అయింది. పద. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మళ్ళా? ఎన్ని గంటలు? 12 గంటల షిఫ్ట్. దాంట్లో 2-3 గంటల జర్నీ ఉంటుంది. 12 hours షిఫ్ట్, 3 hours జర్నీ, మొత్తం 15 hours. కాదు, మొత్తం కలిపి 12 hours. మొత్తం కలిపి 12 hours అంటే 9 hours షిఫ్ట్, 3 hours ట్రావెలా? బెస్ట్. మళ్ళీ చెప్పు. నా రెక్కలు ముక్కలు అయిపోతున్నాయి తెలుసా. షిఫ్ట్ చేసి వచ్చి ఇంటికి వచ్చి అట్లా బెడ్ మీద పడుకోగానే సుఖంగా అనిపిస్తుంది. జాయల్ కాస్ట్లో నెలకి ఎంత కడుతున్నావు? 100. 200 pounds ఎక్కువ వస్తాయి. 100 pounds ఎక్కువ వస్తాయి. మళ్ళనేమో ఇప్పుడేమో నాకు చెప్తుంది రెక్కలు ముక్కలు అవుతున్నాయి అట. అమ్మ. సరే నువ్వు బస్సు ఎక్కువ, నువ్వు ఎక్కినాక నేను వెళ్తా. నేను ట్రైన్. ఏమన్నా మర్చిపోయినా? ఇది పట్టుకో కెమెరా లెన్స్. అది కాదమ్మా, ఇది ఒక్కటే. ఫుడ్ వాసన బాగా వస్తుంది. అందుని తిన్నావా? టేస్ట్ చూద్దామా పోయి. ఎక్కడ వాసన వస్తుంది అసలు? ఎక్కడిది ఇది? ఇప్పుడేం టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ? మరి నువ్వు తిన్నావా? నేను అక్కడికే వెళ్ళి మధ్యాహ్నం 15 నీకు లేట్ అవుతుంది. బాయ్. ట్విస్ట్ ఏంటంటే నేను నా ఓయిస్టర్ కార్డు మర్చిపోయినా. ఓయిస్టర్ కార్డు ఉంటే 30% డిస్కౌంట్ వస్తుంది ట్రావెల్లో, ట్రైన్స్కి. దట్స్ మై బ్యాడ్. ఒకటే స్టేషనా మా దగ్గరికి బార్కింగ్కి? ఇది నాకు ఇంతవరకు తెలియదే. సో ఫైనల్లీ పార్కింగ్ స్టేషన్కి అయితే వచ్చిన. ఇక్కడ నుండి మా ఇంటికి ఒక 10 minutes వాక్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ ఒక 1.5 kilometers. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నేను ఒక టార్గెట్ పెట్టుకున్న ఏంటంటే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ అన్న పెట్టాలని చెప్పి. ఎందుకంటే ఇదేం జస్ట్ డైలీ వ్లాగ్సే కాబట్టి పెట్టాలని అనుకుంటున్నాను. అది కూడా రీచ్ అవుతా. అండ్ ఈ వీడియో ఇక్కడికి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.